హాయ్ అండి అందరికీ. రక్తం పట్టడానికి బలమైన ఉక్కు లాంటి ఎముకల కోసం ఈ బలమైన రాగి తోప ఏ విధంగా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు రాగి పిండి, 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు బెల్లాన్ని, 2 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండిని ఈ వాటర్లోనికి యాడ్ చేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. మరలా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఈ జీడిపప్పులను యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీనిని ఒక ప్లేట్లోనికి సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా, హెల్దీ అండ్ టేస్టీగా ఉండే రాగి తోప రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.